ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి ఉన్న బిడలకును వాక్యం ఉంటున్న మరి విశ్వాసులకి దేవుని బిడలకు సర్వ ప్రజలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కుమారుడిని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో శతాధిపతి అయిన కొర్నేలి యొక్క జీవితం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయములో 10 నుంచి 10వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో మరి ఈయన చరిత్రను ఇక్కడ పరిశుద్ధాత్ముడు వివరించి ఉన్నాడు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఇప్పకు మనుషులను పంపి పేతురన్న మారు పేరు గల సీమోనును పిలిపించుము అన్నాడు. ప్రియులారా, ఈ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల జీవితాలు కనబడుతున్నాయి. ఇక్కడ రక్షణ పొందినటువంటి ఆయన వ్యక్తి ఒకడు, రక్షణ లేని వ్యక్తి ఒకడు. ఈ కొర్నేలి అనేటువంటి వాడు ఈయన శతాధిపతి, రోమా గవర్నమెంట్లో అయినా మరి మిలిటరీలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన బాధ్యత ఏంటంటే గవర్నమెంట్కి పన్ను కట్టే బాధ్యత. ఇవన్నీ కూడా భూమి మీద మరి మనిషి ఉన్నప్పుడు పన్ను కట్టాలి అనేటువంటి ఒక సిద్ధాంతం అక్కడ. ఇవన్నీ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఆ గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు దిక్కులేని వాళ్ళకి మరి పేదవాళ్ళకి అలా రకరకాలుగా వాళ్ళకి డివైడ్ చేసి అవి ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రియులారా, అయితే ఈయనకి ఆ బాధ్యత. ఈయన మిలిటరీ ఆఫీసరు, కానీ దేవునందు భయభక్తులు కలిగిన వాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు, బహుదాన ధర్మములు చేసేటువంటి వాడు, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. 3 లక్షణాలు కలిగిన వాడుగా జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రియులారా ఆయన్ని. కానీ రక్షణ అనేది దీనికి లేదు ప్రియులారా. దేవుని భయం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది, కానీ రక్షణ అనేది ఆయనకి లేదు. కారణం ఏంటంటే, నేను దేవుని మందిరం వెళ్ళడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి అనుమతి నాకు లేదు, నేను అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను అనేటువంటి ఆలోచన కలిగిన వాడుకున్నాడు. ఎందుకంటే నేను ఈ గవర్నమెంట్ దగ్గర పనిచేస్తున్నాను, వారిచ్చే జీతంతో వారిచ్చిన ఇల్లునే నేను ఇంట్లో ఉంటున్నాను, సకల అన్నీ కూడా ఏర్పాట్లు వాళ్ళే చేస్తున్నారు, కాబట్టి ఇది మరి దేవునికి అనుకూలమైంది కాదు కదా అని అనుకున్నాడు ఆయన. ప్రియులారా, నా ఇల్లు యోగ్యమైంది కాదనుకున్నాడు. అతని విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిస్థితిలో అతడు ఉండగా పగలు 3 గంటల వేళ దేవదూత అతనికి ప్రత్యక్షమై మాట్లాడింది. ఏమనంది ప్రియులారా? 10వ అధ్యాయం 3వ వచనం చూద్దాం, చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతనికి వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి ప్రియులారా, అర్హత లేనివాడు దేవుని సన్నిధిలో చూడండి అర్హతను సంపాదించుకున్నాడు. నేను
ఆ ప్రభు యొక్క మందిరానికి కానీ ప్రభు సన్నిధిలో కానీ నిలబడే యోగ్యత నాకు లేదనుకున్నాడు ప్రియులారా. ఆకాశమందు దేవుడు చూశాడు, అతడు చేస్తున్న పనులు చూస్తున్నాడు, అతడు చేసిన ప్రార్థన చూస్తున్నాడు, అతడు చేసే ధర్మకార్యాలు చూస్తున్నాడు ప్రియులారా. ఒక బాధ్యత గల అధికారి నేను, ఆ ప్రభుత్వంతో నేను పనిచేస్తున్నాను, వారి ఆధీనంలో వారిచ్చే జీతం తీసుకున్న వారిచ్చే ఇల్లులో ఉంటున్నాను, ఇంటిలో ఉంటున్నాను, కానీ నేను దేవునికి అర్హుడను కాను అనుకున్నాడు ప్రియులారా. మందిరానికి వెళ్ళే యోగ్యత నాకు లేదనుకున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, ఈయన జీవితం ఒక అద్భుతమైనటువంటి ఒక చరిత్ర. మాదిరిగా జీవించే బిడ్డలు, దేవుని సన్నిధిలో జీవించే బిడ్డలు ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలనే విషయాన్ని ఇతడు తన జీవితం ఒక పాఠం ద్వారా చూపించాడు ప్రియులారా. ప్రభు దగ్గరికి వెళ్ళే యోగ్యత నాకు లేదు అంటున్నాడు అక్కడ. ఇలా ఉండగా ఆ దర్శనంలో చెప్తున్నాడు, కొర్నేలి, నీ ధర్మకార్యాలు నేను చూశాను, నీ ప్రార్థన కూడా విన్నాను, అయితే యుప్పేకు మనుషులను పంపించు, అక్కడ పేతురని ఒక ఆయన ఉన్నాడు, చర్మకార్యాన్ని దిగి ఉన్నాడు, అతడు బస్ చేసి ఉన్నాడు, నేను వెళ్ళి వారిని పంపి అతను తీసుకునిరా అని చెప్పాడు ప్రియులారా. అంటే పేతురు అనేటువంటి వాడితో వాడిని పిలిపించి కొర్నేలి గారికి ఒక పాఠాన్ని చూపించాలనుకున్నాడు దేవుడు ప్రియులారా. కొర్నేలి గారి ద్వారా పేతురుకు పాఠాన్ని చూపించాలనుకున్నాడు ప్రియులారా. పేతురు గారి యొక్క జీవితం ఎట్లా ఉందంటే, యేసు ప్రభు శిష్యులలో ప్రత్యేకమైనటువంటి వాడు. ప్రత్యేకమైన వాడు అంటే యేసు ప్రభుతో ప్రక్కనే ఉండేటువంటి ప్రభు పిలిచేవాడు, బాగా చనువుకుండేటువంటి వాడు. చూడండి, బాగా చనువుకుండేవాడు, క్లోజ్గా ఉండేవాడు, భయస్థుడు. చూడండి, అల్పుడు భయస్థుడు కూడా. ఆ పేతురుకి ఎలాంటి ఆలోచన కలిగిందంటే, ఇదే అధ్యాయములో 10వ అధ్యాయము 27-28 వచనాలు చెప్తున్నాడు. చూడండి, పేతురు క్యారెక్టర్ ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినడ చూచెను. అప్పుడు పేతురు అంటున్నాడు, అన్యజాతి వానితో సహవాసము చేయటైనను అట్టి వారిని ముట్టుకున్నటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడు అయినా అని అపిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఇది విట్నెస్ అండి, సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. తన ఉద్దేశం ఏంటండి, ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలుకే నేను స్వార్థ బోధిస్తా, అన్యులతో నేను సావాసము చేయను, వారిని ముట్టను, వారి దగ్గర నేను వెళ్ళను. ఇది ఒక ఆలోచన కలిగిన వాడుగా అతడు స్వార్థను తీసుకుని బయలుదేరాడు ప్రియులారా. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. ఎట్లా అండి, ఇదే అధ్యాయంలో 34 వచనం చెప్తున్నాడు. చూడండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ప్రియులారా. ప్రపంచములో ఉండే ప్రజలందరికీ ఆయన ప్రభువే. కానీ ఆయనకి ఎలాంటి ఆలోచన, ఎటువంటి వ్యక్తి కావాలండి, ప్రతి జనములోనూ నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను ప్రియులారా. అంటే వాళ్ళు లేదు, వీడు లేదు, ఎవరైనా ఒకటే ఆయనకి. ఆయనకి కావాల్సింది ఏంటండి, నీతి కలిగిన వాడు కావాలి, సమాధానం కలిగిన వాడు కావాలి, ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి, సహాయం చేసేవాడిగా ఉండాలి, ఇతరులు ప్రేమించేవాడిగా ఉండాలి, ఇతరుల కష్టాలు ఆదుకునేవాడిగా ఉండాలి. ఈ కొన్నేళ్ళ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అతడు వచ్చిన ఆదాయాన్ని, ఆ జీతంలో మరి కొంత భాగాన్ని తన కుటుంబాన్ని దాచుకుని మిగతా సొమ్ముని ఏం చేసేవాడండి, ప్రజలకు దాన ధర్మాలు చేసేవాడట. దాన ధర్మాలంటే లేని వాడికి పెట్టేటువంటి వాడు. ఆకలిన్న వాడికి భోజనం పెట్టాడు, బట్టలేని వాడికి బట్టలు వస్త్రాలు ఇచ్చాడు, వేదనతో ఉన్న వాడిని ఓదార్చాడు, దిక్కులేని వాడిని కనికరించాడు,
సమస్యలు ఉన్న వాడికి ఏంటి బాబు నీ సమస్య అని అడిగి తెలిసి ఏ బాధపడతామని సాయం చేశాడు ప్రియులారా. వ్యాధితో ఉన్న వాడికి ఏం చేశాడండి? వైద్య సహాయం కూడా చేయించాడు ప్రియులారా. కనుక పగలు 3 గంటల వేళ దేవదూతంతో మాట్లాడింది ప్రియులారా. ఏముందండి? దేవదూత విట్నెస్ అక్కడ. కొన్నేలి నీ ప్రార్థనలు ధర్మ కార్యములు నేను చూశానయ్యా, దేవుని సన్నిధి చేరినవి, నీ క్రియలన్నీ కూడా నేను చూశానని చెప్తున్నాడు అక్కడ. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మానవులుగా లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు విశ్వాసుల యొక్క జీవితాలు ఎట్లాగున్నాయి, రక్షణ లేని వారి యొక్క జీవితాలు ఎట్లాగున్నాయి ఆలోచించినప్పుడు ఇక్కడ విశ్వాసము కలిగిన వాడితో చూడండి, విశ్వాసం లేనటువంటి వాడు, దేవుని మందిర సహవాసం లేని వాడితో దేవదూత మాట్లాడింది పగల 3 గంటల వేళ. అంటే ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందండి? నీ ప్రార్థనలోని ధర్మ కార్యములు దేవుని సన్నిధి చేరినవి. పేతురు ఉద్దేశం ఏంటండి? నేను యూదుడను, ప్రత్యేకించబడిన వాడను, అన్ని జాతి వంత సహవాసం చేయగలను, అది మంచిది కాదని అనుకుని బయలుదేరాను సువార్త బోధించడానికి. కానీ దేవుడు నాకు చూపించాడు ఏమనండి? ప్రతి క్షణములు ఆయనకు భయపడి ఆయనకి జీవించి వాడిని ఆయన అంగీకరించిన విషయాన్ని నేను తెలుసుకున్నాను అంటున్నాడు ప్రియులారా. ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు మానవులుగా మనం ఎట్లా ఉన్నాం? ఈ క్రమం జరుగుతుండగా ఇదే అధ్యాయం 10 అధ్యాయం 9, 16 చెప్తున్నాడు చూడండి. 9 నుంచి వారు ఆ పట్టణమునకు సమీపించగా అప్పుడు కొర్నేలి గారు ఏం చేశాడండి? కొంతమందిని పంపించాడు పేతురు గారి దగ్గరికి. పేతురు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి పేతురు గారు ఎలా ఉన్నాడు? ఆయన ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడండి. అతడు ప్రార్థన చేయడం మిద్ది మీదకి ఎక్కగా అతనికి వంట తయారు చేస్తున్నారు, భోజనం తయారు చేస్తున్నారు, మంచి ఆకలిగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే సన్నివేశం జరుగుతుందో వీళ్ళ బయలుదేరిన కోసం వస్తున్నారు, దగ్గరికి వచ్చే సమయంలోనే ఆకలి ఏమైందో తెలియ పరవశుడైపోయాడంతే. మహిమను చూస్తున్నాడు, ప్రభావం చూస్తున్నాడు పేతురు. అతడు పరవశుడై ఆకాశము తెరబడుటయు 4 చెంగులు పడిన పెద్ద దుప్పటి ఒకటి, ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి భూమి మీదకి వచ్చుట అతడు చూచాడు. అందులో భూమి యందు సకల విధమైన జంతువులను, చతుష్పాద జంతువులన్నీ కూడా ఇటు అటు ప్రాగుచూ కనిపించాను. ఆకాశ పక్షులు కూడా ఉన్నాయి అందులో. అప్పుడు స్వరం వచ్చింది ఆకాశం నుంచి, పేతురు వాడిని చంపుకొని తినమని ఒక శబ్దం వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది ఏది నేను అనడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసినది నీవు నిషిద్ధమైనదిగా ఎంచవద్దని మళ్ళా 2వ మారు శబ్దము పలికెను. ఇలాగను 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమును కెత్తబడిన ప్రియులారా. 19:22 చెప్తున్నాడు చూడండి. ఈ దర్శనం కలిగిన తర్వాత పేతురు ఏంటి పరిస్థితి? అయోమయంగా ఉన్నాడు. ఆకలి ఏమైపోయిందో తెలీదు. ఏంటి ప్రభువును ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తున్న సమయంలోనే భోజనం కూడా చేయలేదు. కొర్నేలి పంపించిన మనుషులు వచ్చారు. ఇక్కడ పేతురు గారు ఎక్కడున్నారని చెప్పి అడిగినప్పుడు ఈ స్వరం మిద్ది మీద ఉన్న వాడికి వినపడింది. వాడు గబగబా బయటకు ఆ పైనుంచి కిందకి దిగి వచ్చాడు. అతడు వెళుతుండగానే ఆత్మతో చెప్పింది, నీవు లేచి సందేహింపగా వారితో వెళ్ళు అని చెప్పాను. ఆ మనుషులు అక్కడ రాగానే పేతురు వారిని చూచి, మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వాళ్ళు చెప్తున్నారు చూడండి, అయ్యా మా శతాధిపతి గారు కొర్నేలి గారు అయ్యా, ఆయనకి దర్శనం కలిగిందయ్యా పగలు 3 గంటల వేళ. ఆ దర్శనంలో మరి మీ దగ్గరికి వెళ్ళమని దేవుని దూత చెప్పిందయ్యా, అందుకు మమ్మల్ని పంపించారు అన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 10:28 అనేకులు కూడినడు చూచెను, అన్ని జాతివను సహవాసం చేయడను, అట్టి వారిని ముట్టుటకైనను యూదుని ధర్మ కాదని తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధించబడిన వాడు కాదని, అపవిత్రుడు కాడని నేను తెలుసుకున్నాను విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అక్కడ కొర్నేలి యొక్క జీవితాన్ని అడిగాడు. వారు చెప్పారు, ఆయన ప్రజలకు బహుధర్మం చేసేవాడు, ఎల్లప్పుడూ దానాలు చేసేవాడు, ఇతరులకు సాయం చేసేవాడు,
ప్రార్థన చూడండి, దేవునికి ప్రార్థన చేసేవాడు కానీ మందిర సావాసం ఆయనకి లేదండి. చూడండి ప్రియులారా, వీళ్ళిద్దరికీ కూడా రిలేషన్ ఏర్పాటు చేశాడు. ఒక్కడు నేను చాలా గొప్ప అనుకుంటున్నాడు, ఒకడైతే తన ఉద్యోగంలో ఒక స్థాయి గొప్ప స్థాయి ఉన్నా కానీ తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడిగా కనిపించాడు. ప్రియులారా, దేవునందు భయభక్తులు కలిగిన వాడుకున్నాడు. అక్కడ తను సంపాదించిన దాంట్లో అతడు లేని వారికి తను వెచ్చించి సాయం చేసే బిడ్డగా ఉన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత పేతురు అంటున్నాడు, ఏమన్నాడండి? అన్ని జాతి వానితో నేను సహవాసము చేయడైనను యూదునికి ధర్మము కాదని తెలియని విషయాన్ని నేను అనుకున్నానయ్యా, ఇది నాకు తప్పని విషయాన్ని గ్రహించాను, నేను తెలుసుకున్నాను మీ అయ్యగారిని బట్టి అని చెప్పి అని వారితో వెళుతూ మార్గమధ్యంలోనే చెప్తున్నాడు. 10:34-36 దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను తెలుసుకుని ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా జీవించేవాడిని ఆయన అంగీకరించిన విషయాన్ని ఇప్పుడే నేను తెలుసుకున్నానయ్యా అన్నాడు. ప్రియులారా, చాలామంది వాళ్ళ దేవుని బిడ్డలు సేవకులు స్టేటస్ ఫీల్ అవుతారు. ప్రియులారా, స్టేటస్ అనేది మనకు అక్కర్లేదండి. దేవుడు సావాసం ఎవరితో చేశాడండి? ఆయన దిక్కులేని వారి ఎడలను, చూడండి విధవరాళ్ళ ఎడలను, వేదనతో ఉన్న వారిని, ఆకలితో ఉన్న వారికి, చూడండి నిరశ్రాయులైన వారికి, బాటసారులకు, వారి పక్షాన ఆయన వాదన వింటుంది, వాదిస్తాడు. ప్రియులారా, జ్ఞాపం చేసుకోండి, వారి మొర ఆయన వింటాడనే విషయం మనం తెలుసుకోవాలి. ఇవాళ ఎన్ని కలిగినా ఏమి కలిగినా ప్రభు నిశ్చితమైన విషయం జ్ఞాపం చేసుకోవాలి. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, అన్నీ కలిగిన వాడు ఉన్నాడు, కానీ తన్ను తాను తగ్గించుకుని వాడుకున్నారు. పిల్లరా, కారణం ఏంటంటే ఈయనకి మందిర సావాసం అనే లేదు అనే లోటు ఆయనకుంది. ఆయనకైతే మందిర సావాసం ఉంది, కానీ నేను గొప్ప, ఇతరులని ఇటువంటి వాడు అన్యులతో నేను సావాసం చేయను, కేవలం ఇశ్రాయేలులతో యూదులతోనే కలిగి ఉంటానని, ఫ్రెండ్షిప్ చేస్తానని ప్రియులారా అన్నాడు. ఇది మంచిది కాదండి. అప్పుడు ఏమన్నాడైనా? దేవుడు పక్షపాతి కాడు నేను తెలుసుకున్నానయ్యా. ఈ ఆకాశం నుంచి దుప్పటి వచ్చింది కదా, ఒక పాత్ర వచ్చిన అందులో భూమి మీద బాగా చతుష్పాద జంతువులని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ దుప్పటి 4 చెంగులను చూపించాడు. అక్కడ ఒక పాత్ర, విధమైన పెద్ద పాత్ర. ఈ 4 చెంగుల దుప్పటి అంటే ప్రపంచాన దేవుడు 4 భాగాలు చేశాడు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణ 4 భాగాలు చేశాడు. ఈ ప్రపంచం 4 భాగాల్లో కూడా సృష్టిలో ప్రతి ఒక్కడి కూడా దేవుడిదే. దేవుడు పవిత్రము చేసిందని మనం అపవిత్రమని చెప్పడానికి వీల్లేదండి. ఆయన చెప్పింది మనం చేయవలసిందే. ఏమన్నాడని? ఆకాశ పక్షులు ఉన్నాయంట, భూమి మీద బాగా చతుష్పాద జంతువులన్నీ కూడా తిరుగుతున్నాయట, వాడిని చంపుకుని తినమన్నాడు. ప్రియులారా, అంటే నువ్వు సువార్త ఎక్కడ బోధించాలి? సర్వ ప్రపంచములందరికీ బోధించాలి, అందరితోనూ సావాసం చేయవలసిందే. ఇలాంటి అజ్ఞాన జీవితం కలిగిన వాళ్ళు మనలో ఎవరైనా ఉంటే ఇప్పుడే మనం మారిపోదాం. ప్రియులారా, నేను గొప్ప అనే విషయాన్ని ఎప్పుడైనా అనుకుంటున్నావా? దేవుని బిడ్డలుగా జీవించే మనం తను తాను తగ్గించుకున్నవాడు రిక్తుడిగా ఉండాలని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు నాయన, ఆయన ఇల్లందరిలో గొప్ప నమ్మకమైన వాడు, ఆయన కుమారుడిగా వచ్చాడు, కానీ తన్ను తాను తగ్గించుకుని ఎలా రిక్తునిగా తన జీవితాన్ని కొనసాగించాడు. ప్రియులారా, తండ్రి అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి ఆయన మాదిరి గల జీవితంలో తన్ను అనుక్షణము కూడా తన్ను తాను తగ్గించుకుని నడిచాడు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా జీవించే మనం ఎట్లా ఉన్న లోకంలో ఇలాంటి అజ్ఞానులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. తెలియక ఈ పొరపాటు చేస్తున్నారు. ప్రియులారా, సువార్తను ప్రపంచమంతా పంచాలి, ప్రపంచంలో అందరితో మనం సావాసం చేయాలి. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, కానీ ప్రత్యేకించి ఒకరు కాదని విషయాన్ని జ్ఞాపం చేయాలి. దేవుడు అందరి వాడిని విషయాన్ని జ్ఞాపం చేయాలి. ప్రియులారా, కృపగల దేవుని మనం జ్ఞాపం చేసుకుందాం, ఆయన బిడలగా మనం జీవిందాం. ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారిపోద్దాం. ప్రియులారా, మార్పు గల జీవితం కావాలి, ఖచ్చితమైన జీవితం కావాలి, సమాధానం గల జీవితం కావాలి, దానము చేసే జీవితం కావాలి, ప్రేమించే జీవితం కావాలి, సహాయం చేసే జీవితం కావాలి, కృప చూపే జీవితం కావాలి. ప్రియులారా, ఈ లక్షణాలన్నీ కూడా కొన్నేళ్ళు కొన్నాయి కాబట్టి కొన్నేళ్ళని దేవుడు ఆశీర్వదించాడు, పగలు 3 గంటల వాడు దర్శించాడు. ప్రియులారా, కానీ పేతురు సువార్త ప్రకటించడానికి అభిషేకించబడి వెళుతున్నాడు, కానీ అతనికి ఎలాంటి ఆలోచన అండి? తెలియక అతనికి ఆలోచన కలిగిన వాడు. అతని కళ్ళు తెరిపించాడు, అతను అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు.
సాగిలపడి నమస్కరించాడు ప్రయాణం దారిలోనే. ప్రభువా నన్ను క్షమించమని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి అతడు తన మార్పు జీవితాన్ని కొనసాగించాడు ప్రియులారా. అదే పేతురు ప్రపంచమంతలో సువార్తను ప్రకటించాడు, చనిపోయిన వారు లేపాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రియులారా. మరి తన జీవితాన్ని హతసాక్షిగా కొనసాగించాడు ప్రియులారా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. కృపగల మా తండ్రి వందనాలు. మీ గొప్ప నామమును బట్టి మరోసారి ప్రార్థిస్తున్నానయ్యా. అనుగ్రహించిన నాయన వాక్యమును బట్టి వందనాలు. చూస్తున్న బిడ్డలందరినీ కనికరిస్తున్న ఆయన, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. సర్వ ప్రజలను కనికరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేశమును పాలిస్తున్న నాయకులను, అధికారులను కనికరించండి ప్రభువా. మంత్రులను తండ్రి, ముఖ్యమంత్రి తండ్రి, ప్రధానమంత్రి, వారి సిబ్బందిని కనికరించండి. అలాగేనైనా అనేక మందికి పేదలకి సహాయం చేసే బిడ్డలను కనికరించండి ప్రభువా. నేను కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆత్మను తండ్రి మీరు నాయన రక్షించే దేవుడు మీరు తప్ప లోకంలో ఎవరు లేరు నాయన. ప్రభా, మీరు అందరికీ దేవుడు నాయన. ప్రపంచాలందరినీ ప్రేమించే దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన ఆయనకు అర్హత కలిగిన విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాం ప్రభా. కృపగల మా తండ్రి, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. మరోసారి మీ చిత్తమే కలుసుకుని భాగ్యాన్ని కలిగించమని అడుగుతున్నాం. చూస్తున్న బిడ్డలు ప్రభా, వాక్యం విని వారి కుటుంబాలనైనా సరిచేసుకుని మీ ఎడల విశ్వాసం జీవించడానికి సాయం చేయమని, దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.